కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో చెరువు లీజు వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. నందివాడ మండలం పోలుకొండ గ్రామ శివారులో వ్యవసాయ భూములను చెరువులుగా మార్చిన విషయంలో రైతులు రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణకు దిగారు. ఇక లీజు రేటు పెంపుపై విభేదాలు తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సుమారు 60 మంది రైతులకు చెందిన భూములను గత 25 ఏళ్లుగా చెరువులుగా సాగు చేస్తున్నారు. ఇక ఈ ఏడాది లీజు గడువు ముగియడంతో కొందరు రైతులు ఎకరానికి 80,000 రూపాయలకే అంగీకరిస్తుండగా మరికొందరు 90,000 రూపాయలు ఇవ్వాలని పట్టుబట్టారు. ఇక ఈ నేపథ్యంలో లీజుదారు అరికాపూడి శ్రీనివాసరావు చెరువు చుట్టూ గట్లు నిర్మించే ప్రయత్నం చేయగా ఎక్కువ లీజు కోరుతున్న రైతులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. చెరువును అక్రమంగా తవ్వుతున్నారని ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు రైతులు చెబుతున్నారు. ఇక ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి విచారణ చేపట్టినట్లు తెలిపారు. ఈ పోలుకొండ శివార్లోనే ఉన్నటువంటి నాగభూషణ పరిధిలో బండ్రేవులు అనేటువంటి చెరువు 80 ఎకరాలు ఎన్నో సంవత్సరాలుగా ఆక్వాకల్చర్ దీనిలో కొనసాగుతుంది. కానీ ఈరోజు ఎవరి పర్మిషన్ లేకుండా ఆర్కేపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి మా చెరువుని దౌర్జన్యం చేసుకుంటూ మాకేమీ చెప్పకుండా మా చెరువుని ఏలూరుకు చెందినటువంటి కృష్ణా గారి క్రొక్రేల ద్వారా మా చెరువుని తవ్వేసి మా గట్లని ధ్వంసం చేయడం జరిగింది. ఏంటి ఈ పరిస్థితి అని మేము ప్రశ్నిస్తే మేము మీకు చెప్పాల్సిన పని లేదు, మీకు దిక్కుండా కూడా చెప్పుకోమని చెప్తున్నారు. అదొక ఎత్తు అయితే ప్రతి మనిషి కూడా ఉన్నటువంటి గుడివాడ నియోజకవర్గానికి ప్రథమ పౌరుగా వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారు రాము గారు ఆయన పేరుని ప్రతి ఒక్కరు కూడాను ఉపయోగించుకుంటూ ఆయనకేమీ సంబంధం లేకపోయినా ఆయన పేరు ముందు పెట్టి ప్రతిదీ కూడాను ఆయనే చేస్తున్నారని ప్రతి మనిషి కూడాను ఆయన ద్వారా చెప్పుకుంటూ ప్రతి మనుషులు కూడా ఇక్కడ మా మీద దౌర్జన్యం చేస్తున్నారు. పని ఆపమన్నా సరే క్రొక్కులైన ఆపట్లేదు. ఇక్కడ ఈ విషయం గురించి మండల ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అయినా ఈ రోజుకి ఎవరో కూడాను ఇంతవరకు దీని మీద యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజున